తెలివితేటలు ఉండాలి. స్టేజ్ ఆర్టిస్ట్గా నాటకాలు వేసే మీకు అసలు ప్రాణం ఖరీదులో మీలో ఒక నటుడు ఉన్నాడు, ఒక కామెడీ క్యారెక్టర్కి మీరు సరిపోతారను, ఒక విలన్ క్యారెక్టర్కి సరిపోతారు అని అంటే తర్వాత వచ్చినటువంటి వేరియేషన్స్లో మీరు ఇమిడిపోయారు. కానీ ఫస్ట్ ప్రాణం ఖరీదులో ఛాన్స్ ఎలా వచ్చింది? అదేమిటంటేనండి, ఇది నాటిక. శ్రీశ్వరరావు గారు లెటర్ ఆయన రాశారు. ఆ నాటికలో నేను సినిమాలో గోపాలరావు వేశారు కదా, ఆ వేసిన మెయిన్ క్యారెక్టర్ వేసేవాడిని. చాలా అద్భుతమైన పేరు వచ్చింది నాకు ఆ రోజుల్లో. అది క్రాంతి కుమార్ గారు చూశారు సినిమా, చూసి దాని సినిమా తీయాలనుకున్నారు. దాంతో ఏదో ఆ గుడిచెలు ఆ గూడెల్లో ఉండే వేషం 2 ఏళ్ళు ఉంటాయి, దాన్ని నూతన ప్రజలు దెబ్బని చెప్పాడు ఆ రోజుల్లో. వేషం అలా రావటం జరిగింది. 3 తరాల నటీనటులతో నటించారు మీరు. అప్పటి తరానికి ఇప్పటి తరానికి మీరు బేసిక్గా గుర్తించినటువంటి వేరియేషన్ ఏంటి? అప్పుడు కష్టపడి మనం మన నైపుణ్యం డైరెక్టర్కి చూపించి పైకి రావాలనుకునేవారు. ఇప్పుడు ఏంటంటే మన నైపుణ్యం చూసి డైరెక్టర్ పెట్టుకోవడం. ఇప్పుడు రాను తయారైందంటే నైపుణ్యం వాడు ఎవరు డైరెక్టర్ అయ్యలేడు, ఇంకా ఆర్టిస్టులు ఎక్కడి నుంచి వస్తారు? టాలీవుడ్ స్థాయి ప్రపంచ యవనిక మీద, విశ్వ జగతి మీద ఒక బాహుబలి కావచ్చు, లేకపోతే RRR కావచ్చు, ఈరోజు ఆస్కార్ లెవెల్కి వెళ్ళిందంటే ఇంత డైరెక్టర్స్ ఎఫర్ట్స్ కానీ అలాగే యాక్టర్స్ ఎఫర్ట్స్ కానీ ఉంటుందంటున్నారు కదా. క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు, బాహుబలి అద్భుతంగా తీశారు, ప్రపంచ ఖ్యాతిగాంచింది, ఆర్థికంగా పేరుగా అన్ని రకాలుగా. మరి దర్శకుడిని ఎవరు చెప్పుకోరేంటండి, ఎంత గొప్ప డైరెక్టర్ అతను. రాజమౌళికి కూడా మంచి పేరు వచ్చింది, అవార్డులు ఏముంది, బెస్ట్ డైరెక్టర్ని ఇవ్వలేదే. మరి ఏంటి అది అన్యాయంగా తెలుగు వాళ్ళకి? రాను అయిపోయిందంటే ఇదివరకు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎత్తేవడం, తెలుగు లెస్స అని కిందకి వెళ్ళిపోతుంది. పైగా ఆయన్ని పద్మశ్రీ ఇచ్చారు, అది ఆంధ్ర కోటాలో ఇవ్వలా, కర్ణాటక కోటాలో ఇచ్చారు ఆయనకి. చూడండి ఎంత దౌర్భాగ్యం. RRRకి ఆస్కార్ వచ్చింది. RRR సినిమా దాంతో కంపేర్ చేసుకుంటే ఏముందండి? ఓకే, బాహుబలితో కంపేర్ చేయలేము. దాంట్లో ఉన్న టెక్నాలజీ వేరు, దాంట్లో వాడిన వేరు, ఆ దర్శకత్వం వేరు, ఆ షాట్లు వేరు. చూస్తూ ఉంటారా సినిమాలు? ఎప్పుడన్నా ఏదైనా టీవీలో వస్తానని బయటకు పోయేది. మీకు నచ్చిన నటుడు ఎవరు? ఈ కుర్ర బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళల్లో నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్లో కానీ, డైలాగ్ డైరెక్షన్లో కానీ, యాక్షన్లో కానీ ఒక సత్తా ఉన్న మనిషి. అతనిలో ఆ పొటెన్షియాలిటీ ఉంది. తర్వాత బంది, తర్వాత మహేష్ బాబు. మీరు చేసిన మూవీస్లో అన్ని వేరియేషన్స్ చేశారు. విలన్గా చేశారు, కమెడియన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. వాటిలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏదంటే ఏం చెప్తారు? అంటే ఎంటర్టైన్మెంట్లో కూర్చుని విలన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే శత్రువు ఆ సినిమాలో చూడండి ఎంత కామెడీ ఉంటుంది, విలన్లో ఎంత ఉంటుంది, నాకు చాలా ఇష్టం. మందుబాబులం మేము మందుబాబులం అని చెప్పేసి లేదండి, అలాగే ఉంది. ఒకరోజు పొద్దున్నే హరీష్ శంకరు బాబాయ్ నువ్వు షూటింగ్ ఉందా అంటే ఉందన్న, 1 గంట పర్మిషన్ తీసుకుని రాగలవా డబ్బింగ్ థియేటర్కి అన్నాడు. నేను అనుకున్నా ఏమన్నా సెన్సార్ గట్ల ఏమైనా పడ్డాయేమో, మళ్ళీ ఏమైనా నడిచినా దానికోసం వస్తానులే అని చెప్పి అలా చెప్పి వెళ్ళంగానే ఈ పాట వేశారు. ఈ పాట ఏంటి ఇప్పుడు వేసాను, చేశాను కదా పాట అన్న. అదే ఇప్పుడు నువ్వు పాడాలన్నారు. నేను పాడటం ఎవడన్నా అవుతాడన్నా, మీరు డైరెక్టర్ అన్నాడు. లేదండి నేను చేసింది బాగా చేశారు, అయిపోయింది, బాగా పాడటం అది పాడుతున్నాడు. స్క్రీన్ మీద చూస్తుంటే మీరేమో జడ్జి ఇంకా ముసలా ఏజ్ కనపడుతుంది, నా వాయిస్ ఏమో పిల్లాడి వయసులో ఉంది, సరదాగా ఉంటుంది, మీరు పాడితే బాగుంటుంది, మీరే పాడిద్దాం అనుకున్నాం అన్నారు. కీరవాణి కూడా అన్నారు పాడండి తప్పకుండా, వాళ్ళు పాడితే సింగర్ పాడినట్టు ఉంటుందండి, మీరు పాడితే తాగుబోతు పాడినట్టు ఉంటుంది, పాడండి అన్నాడు. మీరు నంబర్ 20 నిమిషాలు పాడేతలకు వచ్చారు.